పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను మెర్జ్ చేయటం వరమా శాపమా అంటే కొంత వరంలాగా ఉన్నది, కొంత శాపంలాగా ఉంది. దీని మీద చర్చ జరుగుతా ఉన్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, 21కి సంబంధించి ఇయన్నీ ఉన్నాయి. ఇంటర్ కాలేజీలు సిటీలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, కొత్త ఫ్రెండ్స్ బెరుగ్గా ఉండటం అది ఇబ్బంది. కొంత కొత్త నాలెడ్జ్, కొత్త సమాచారం, కొత్త కల్చర్ మెర్జ్ కావటం కూడా మంచిది దేశానికి సంబంధించిన ఇన్నర్‌కి సంబంధించిందే కాబట్టి. సో 2020 ఎన్ఈపీ పాలసీస్ ఏం జరుగుతా ఉన్నాయి? ఏమన్నా సమస్యాత్మకంగా ఉన్నాయా? ఉద్యోగతను పెంచే ఎడ్యుకేషన్ లాగానే అనిపిస్తుంటది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, డాక్టర్లు, ఇంజినీర్లు అనే ఒక వ్యవస్థ ఇలా వచ్చింది. ఆ వైపుగా ఇయన్నీ విద్య అడుగులు వేస్తుంది. కెరియర్ గైడెన్స్ లాగా ముందుకెళ్ళాలి. చాలా దేశాలు యూరోపియన్ కంట్రీస్‌లో లేకపోతే అమెరికా లాంటి దేశాలకు సంబంధించినటువంటి పరిసర దేశాలకు సంబంధించి గానీ, ఎడ్యుకేషను, కెరియరు 2 మెర్జ్ అయ్యి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, పేరెంట్స్‌ని ఆధారంగానే ఇయన్నీ నడుస్తా ఉంటాయి. ఒక పాఠశాలలో 12వ తరగతి దాకా ఎడ్యుకేషన్ ఉంటే సంతోషమే. పిల్లలు అక్కడి దాకా చదువుకునే అవకాశం ఉంటది. లేకపోతే గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్స్ మాకు ఎక్కువ సమస్యలున్నాయి. దాన్ని అధిగమించే కార్యక్రమం అయితే ఉన్నది. సో, ఈ మార్కులు, ర్యాంకులు, పోటీ పరీక్షల చుట్టూ తిరుగుతా ఉంటది. ఐఐటీ, ట్రిపుల్ ఈ, నీట్, ఎంసెట్ ఇదే కార్యక్రమాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంటర్ పిల్లలకి సంబంధించి. మెర్జ్ చేయటం వల్ల దాని ఒత్తిడి తగ్గుతాది. నాకు తెలిసి కేజీ టు ఇంటర్ వరకు బేస్‌గా వాళ్ళకి మార్కులు, సీట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే మంచిది. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఇది అవకాశం మంచిదే. పట్టణ ప్రాంతాల వాళ్ళకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి వేరియేషన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వాళ్ళని అందుకోలేకపోతా ఉన్నారు. సో, ఇది పరిస్థితి. సో, పాఠశాలలో సంబంధించి ఇంటర్మీడియేట్ విద్యకు సంబంధించి అందుబాటులో ఈ సమస్య చాలా ఇదిగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. 10థ్ తర్వాత ఏరే ప్రాంతాలకు వెళ్ళే కార్యక్రమం ఏదైతే ఉందో, వాళ్ళు ఆర్థిక సమస్యల వల్ల వెళ్ళలేకపోతున్నారు. బాలికా విద్యకు సంబంధించి డ్రాప్ అవుట్స్ కూడా కనిపిస్తూ ఉంది. సో, ఇది పరిస్థితి. సో, సరిపడా గదులుండవు, ఉపాధ్యాయుల కొరత ఉంటది. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటరు వీటన్నిటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నాణ్యత తక్కువ ఉంటున్నది ఎడ్యుకేషన్‌కి సంబంధించి. ఇంటర్మీడియేట్ విద్య ఇందులో మెర్జ్ చేయటం వల్ల సైన్సు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల మీద నిపుణులైన ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం ఉంటది. సో, సమానతలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల మధ్య కొంత వేరియేషన్ తగ్గే కార్యక్రమం అయితే ఉంటది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో కూడా వేరియేషన్ ఉంది. ఇది కూడా తగ్గే అవకాశం ఉంటది రాబోయే కాలంలో. సో, ప్రైవేటు విద్య మధ్య పెద్ద గ్యాప్ ఉన్నది ప్రభుత్వ విద్యకు సంబంధించి. సో, వేలాది మంది అధ్యాపకులు, సిబ్బంది, ఉపాధి ప్రభావం పడే అవకాశం ఉంది. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉపాధ్యాయుల శిక్షణ, మౌలిక వసతులు, అభివృద్ధి, విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రత్యేక దృష్టి ఇవన్నీ ఉన్నాయి. సో, ఇంటర్మీడియేట్ విద్యా వ్యవస్థని యంత్రంలా మార్చేసినటువంటి ఐఐటీలు ఇయాల ఈ పరిస్థితులకు నెట్టివేయబడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా స్వాగతిస్తా ఉన్నాం. అంటే ఎక్స్‌పర్ట్సే చేసినటువంటి ఇది కాబట్టి 10+2+3 ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చారు. హై స్కూలు 12థ్ దాకా పెట్టారు. సిలబస్ మంచిది పెట్టి, ర్యాంకులు, గ్రేడ్‌లు, మార్కులే కాకుండా కేజీ టు ఇంటర్ దాకా పెట్టి ఇంజినీరింగు, నెట్, మెడికల్ సీట్లు ఇచ్చే కార్యక్రమం చేయాలి. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.